పరిశుద్ధ వాక్యం నుంచి యోహాను సువార్త దాని 9వ అధ్యాయం దాని 4వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలేను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుచున్నటువంటి సమయంలో చెప్పుచున్న ఈ మాట, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. ఈ వాక్యం ధ్యానిస్తూ వచ్చినటువంటి సందర్భంలో దేవుడు ఆయన హృదయంలో ఉన్న ఆవేదన నాకు బయలుపరిచాడు. అదేంటంటే ద అర్జెన్సీ ఆఫ్ గాడ్, ద ఎమర్జెన్సీ ఆఫ్ గాడ్. దేవుని ఎమర్జెన్సీ లేక అర్జెన్సీ, దానికి ఒక మంచి తెలుగు పదం దొరకాలని చాలా ప్రయాసపడ్డాను. చివరిగా గూగుల్ను ఆశ్రయించాను. నాకు దొరికిన పదంతో నేను అంత సాటిస్ఫైగా లేను, కానీ దానికి మించిన ఒక పదం నాకు దొరకలేదు. అదేంటంటే అత్యవసరం. అత్యవసరం అని చెప్పినది మన నీడ్ను ఉద్దేశించే కదా. అర్జెన్సీ అనేది అత్యవసరం కన్నా ఒక బెటర్ పదం ఉండాల్సింది. తెలుగు పండితులు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి. అర్జెన్సీ లేక ఎమర్జెన్సీ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ఒక బెటర్ వర్డ్ తెలుగులో మీరు ఇవ్వగలిగితే మీరు నాకు అది వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని చూసి నేర్చుకుంటాను. ఇక్కడ దేవుని ఒక ఎమర్జెన్సీ ఏంటంటే, మనమందరం ఇక్కడ పర్మనెంట్ కాదు అనేది ఆయనకే తెలుసు. మనకు ఆలోచన లేదు. ఉందా? మనం ఇక్కడనే ఉంటామని మనం అనుకుంటున్నాం. అయ్యో వీళ్ళు చాలా కాలం ఇక్కడ ఉండరే, వీళ్ళ గురించి నేను ఉద్దేశించిన పనులు వీరు త్వరగా చేయవలసినదే అని దేవుడు ఆవేదన పడుతున్నారు. కానీ మనం కూల్గా ఉన్నాం కదా. మనం అర్జెన్సీ అనే పదం మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. ఎప్పుడు తెలుసా? ట్రైన్ మిస్ అవుతుంది, త్వరగా తయారుగా, త్వరగా వెళ్ళాలి స్టేషన్కు, ట్రైన్ మిస్ అవుతుంది, త్వరగా తిను, టైం అయింది చెప్పరా? కొంతమంది మెల్లగా కలుపుకుంటూ ఆనందించి తింటున్నప్పుడు వచ్చి చెప్తారు, టైం అయిపోయింది త్వరగా తినండి అని చెప్తూ ఉంటారు. అర్జెన్సీ మన జీవితంలో మనకు లేనిది, దేవుడు ఉండాలని ఆశించినది ఇదే. ఇంకా చాలా కాలం మనకు ఉంది, ఎందుకు తొందర అని మనం అనుకుంటున్నాం కదా. ఇంకో 100 ఏళ్ళు మనం ఉండబోతున్నాం కదా, తొందరపడడం ఎందుకు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవునికి తెలుసు మనం అంతకాలం ఉండమని. బైబిల్లో నుండి ఒక పదాన్ని, ఒక వచనాన్ని మీరు మర్చిపోవద్దు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం అందరం సృష్టింపబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు ముందుగా మన అకౌంట్లో మన ద్వారా చేయాలని సిద్ధపరిచిన సత్క్రియలు, అది మనం పూర్తి చేయడానికి మనల్ని ఆయన సృష్టించాడు. దేవుడు మనల్ని సృష్టించిన దానికి గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనమందరము మన డిజైర్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసాం. దేవా వెయిట్, ఈ రోజులలో నేను అది చేస్తాను, ఈ రోజులలో ఒకటిలో నేను అక్కడికి వెళ్తాను, ఈ రోజులలో ఒకరోజు నేను ఆ కార్యం చేస్తాను. మనం చాలా సరదాగా దాన్ని తీసుకుంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, పగలున్నంత వరకు మనకు అప్పగింపబడిన పని మనము చేయవలసి ఉన్నాము. ఎందుకనగా రాత్రి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఆపర్చునిటీస్ విల్ నెవర్ వెయిట్ ఫర్ us. We have to catch it, we have to utilize it, we have to fulfill His desires in our life.
కాబట్టి ఈరోజు ఒక అర్జెన్సీ గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. అర్జెన్సీ. ప్రతి ఒక్కరు చెప్పండి, అర్జెన్సీ. ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అనే పదం ఎప్పుడు వాడతాం మనం? హాస్పిటల్లో వెళ్తే అక్కడ ఒక ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది. ఓపీలో చాలామంది పేషెంట్స్ లైన్ కట్టుకొని ఉన్నా కానీ ఎమర్జెన్సీలోకి ఒక అంబులెన్స్ వస్తే వెంటనే స్ట్రక్చర్లో వచ్చేసింది, సిబ్బంది వచ్చేసింది, పేషెంట్ని ఎక్కించారు, ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుపోయి అన్ని టెస్టులు చేసి పరిచర్య స్టార్ట్ చేస్తారు, అడ్మిట్ చేస్తారు, థియేటర్కి తీసుకుపోతారు. ఎమర్జెన్సీ 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 ఇన్ దాట్ ఇష్యూ. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ అనేటువంటి పదాన్ని వాడతాం. మనకు యాక్సిడెంట్ ఏం జరగలేదు కదా, అందుకే మనకేం ఎమర్జెన్సీ లేదు. దేవుడు అంటున్నాడు, రాత్రి వచ్చుచున్నది, ఎవ్వరు కూడా పని చేయలేకపోతారు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన సమయమును గురించి ఆయన చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. మన గురించి మనకు సమయం లేదు అనే విషయంలో ఆయనకు ఆందోళన ఉంది. వీరికి నేను ఇచ్చిన సమయము అయిపోతుంది, వీరు ఆ పని పూర్తి చేయలేదు కదా. ఒకరికి PhD అవార్డు ఇవ్వడానికి రెడీ అయింది అనుకుందాం. వచ్చే వారం మీ సెమినార్ ఉంది అని చెప్పారనుకో, ఈ లోపు ఆ వ్యక్తి ఏం చేయాలి? తన థీసిస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి, కరెక్షన్స్ చేసి, దాని ఫైనల్ కాపీ ప్రింట్ చేసి రెడీగా సెమినార్కి రావాలి. అడిగే ప్రశ్నలు 3 or 4 ఉంటాయి. ఆ ప్రశ్నలకు బరాబర్ ఆన్సర్ చెప్పాలి. అప్పుడు ఆ సెమినార్ కండక్ట్ చేసేటువంటి వారు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వారు అప్రూవల్ ఇచ్చేస్తారు. ఆ టెస్టులు పాస్ అవుతుంది, వైవా పాస్ అవుతుంది, నెక్స్ట్ అవార్డు డిక్లేర్ అవుతుంది. కనుక నేను మీకు చెప్తున్నాను, మనకు సమయం ఎక్కువ లేదు అని తెలుసుకునే కొలది ఆ పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా త్వరగా మనం ఫినిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఫినిష్ చేయకపోతే మనలో ఒక నిరాశ మిగిలి ఉంటుంది. అయ్యో, ఐ కుడిన్ అకంప్లిష్ ఇట్, ఐ కుడిన్ డూ దిస్, నేను అది చేయలేకపోయాను, నేను అది పూర్తి చేయలేకపోయాను, అయ్యో దేవుడు నా గురించి ఆశించారు కానీ నేను అది అకంప్లిష్ చేయలేదే అనేటువంటి ఒక నిరాశ మనలో ఉంటుంది. కనుక నేను మీకు చెప్తున్నాను, దినము అనేది ఉండగానే, పగలు అనేది ఉండగానే దేవుడు మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీ నమ్మకంగా చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు వి విల్ పాస్ ఇట్ ఆన్. ఇతరులకు వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చూసుకుంటారు, ఈ ఒక్కరోజు నేను పోకపోయినా అక్కడేం పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వారి మీద వీరి మీద నెట్టేసి మనం ఎస్కేప్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు మన గురించి అది ఆశించడం లేదు. బికాస్ హీ ట్రస్టెడ్ అస్. ఆయన మన యందు విశ్వాసం ఉంచాడు. ఈ నా కుమారుడు నాకు మోసం చేయడు, ఈ నా కుమార్తె నన్ను తలదించేటట్టు చేయరు. ఎప్పుడు దేవుడు తలదించుతాడు తెలుసా? మనం కొన్ని పనులు చేసినప్పుడు, మనం కొన్ని యాక్టివిటీస్లో ఉన్నప్పుడు దేవుడు తలదించుకుంటాడు అని. దేవుడు మన గురించి ఆశించేది ఆయన హృదయ అభిలాషలు నెరవేర్చే విషయంలో మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు మన గురించి కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ టాస్క్ చేయడానికి ఫోర్స్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి అధికారి మనలని బలవంతపరుస్తున్నారు. మీకు ఎక్కువ సమయం లేదు కనుక త్వరగా ఇవి కంప్లీట్ చేయండి, ఇది ఫుల్ఫిల్ చేయండి అని మనలని ఆయన తొందరపడుతూ ఉండగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2 సత్యాలు మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ అర్జెన్సీ. దేవుడు అర్జెంటుగా ఈ పని చేయాలని ఆశిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపి త్రిత్వములో 2వ వాడు మానవాళిని వారి పాపము నుండి శాపము నుండి విడిపించడానికి ఆయన దిగి వచ్చి తన పవిత్ర రక్తం చివరి
చుక్క వరకు కూడా మానవాళి కొరకు చింతించి ఈ సద్వార్త లోకమంతా తీసుకొని వెళ్ళండి అని చెప్పినా మనం చాలా మెల్లగా నడుస్తున్నాం. మనకేమీ అర్జెన్సీ లేదు. ఒక విషయం నిజమే, మన ఆయుస్సు తరిగిపోతుంది, అది తగ్గిపోతుంది. ఇంతకాలం పరిగెత్తినట్లు ఇంకా పరిగెత్తగలమో లేదో మనకు తెలియదు. గనుక మనం వీ హ్యావ్ టు బి వెరీ డిలిజెంట్ అండ్ కేర్ఫుల్. మనం జాగ్రత్త కలిగిన వారిగా ముందుకు నడవలసినటువంటి అవసరత ఉంది. మనం సాధారణంగా మనం ప్రయాణంలో ఫాస్ట్ 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 అని అంటాం. ఎందుకని? అక్కడ సమయానికి చేరుకోవడానికి కదా. డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుసు, అక్కడ రాసిపెట్టి ఉంది 80 కిలోమీటర్స్. ఆ స్పీడ్లో వెళ్తే నేను సమయానికి చేరను గనక నేనేం చేశాను, యాక్సిలేటర్ అని పెంచాను. బండి హై స్పీడ్లో వెళ్తూ ఉంటే ఒకడు కెమెరా పట్టుకొని అక్కడ రోడ్డు మీద దొరికాడు. పోయినా పర్వాలేదు, నేను గమ్యం చేరాలనని ఆ ఫైన్ కూడా నిర్లక్ష్యం చేసుకొని అతివేగంగా వెళ్ళిపోయి గమ్యస్థలం చేరడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుపెట్టుకుందాం, దేవుని విషయంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం, లేసీనెస్ మనల్ని ఆవరించి ఉంది. మన పని జరిగించడానికి మనం చూపెట్టొచ్చున్న ఆసక్తి, మన ఆఫీస్కు పోవడానికి మనకున్న ఉత్సాహం, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మనం చూపిస్తున్న ఉత్సాహం, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకు లేదు. మనం సరదాగా వచ్చి పిల్లలు పాడని కదా, పిల్లలు పాడిన తర్వాత చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చామని అయ్యగారు చెప్తారని ఎదురు చూస్తారు. ఈ సంఘంలో ఆ మాట చెప్పం. ఏది ప్రాముఖ్యమైన సమయం? ఆరంభించిన సమయం, ఓపెనింగ్ ప్రేయర్. అప్పటి నుంచి ఆరాధన ప్రాముఖ్యమైనదే. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఈ చర్చిలో ఉండదు. బికాస్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనమందరం దేవుని సన్నిధిలో వచ్చి దేవునికి మహిమ స్తుతులు చెల్లించాలి. ఒక హాఫ్ అన్ అవర్లో ఈ మెడిసిన్ తీసుకురండి, ఈ మనిషిని బ్రతికించే ప్రయత్నం చేస్తామంటే మనం హై స్పీడ్లో 4 దిక్కులకు మనం పరిగెడతాం. ఆ మెడిసిన్ తీసుకొని వచ్చి ఇచ్చి ఆ పేషెంట్ను బ్రతికించినప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం. అంటే అదొక ఎమర్జెన్సీ. మనకు తెలుసు ఎమర్జెన్సీలో మనం ఎలా యాక్ట్ అవ్వాలి అనేది మనకు తెలుసు. ఇలా చెప్పినప్పుడు షర్టు ఇస్త్రీ చేయడానికి పెట్టే ఆన్ చేశాము, నీట్గా పెట్టాము, దానికి స్టార్చ్ కొట్టాము, ఇస్త్రీ చేశాము, అన్నీ వేసుకున్నాము. మళ్ళీ మనం మెల్లగా బయటికి వచ్చేవరకు హాఫ్ అన్ అవర్ దాటిపోతుంది. అప్పుడు మనం ఏ డ్రెస్లో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా ఇవేమి ఆలోచించాం. పరుగుడు. మనం పరుగుడుతూ వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చి ఆ మనిషిని బ్రతికించే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తాం. మనకు తెలుసు మన ఎమర్జెన్సీలో మనం ఎలా ఉండాలి అనేది. మన సమస్యలు పరిహరించడానికి మనం ఏమేమి చేయాలో మనకు తెలుసు. కొన్నిసార్లు అప్పు తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే రేపే తీసుకొచ్చి ఇస్తానని చెప్పి తీసుకుపోతారు. మనం అనుకుంటాం ఒక్కరోజు నా దగ్గర ఉన్నా ఏం లాభం, పాపం ఆయన కష్టం తీరని అని చెప్పి మనం ఇస్తే ఆ రేపు 3 నెలలు పోయినా దొరకదు. అంటే ఎమర్జెన్సీలో మాట్లాడి తీసుకోవడం మనకు తెలుసు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ తొందరపాటు చూస్తే లేనోడు కూడా తీసిస్తాడు. ఎందుకంటే అంతగా కన్విన్స్ చేశాడు ఎదుటి వ్యక్తిని. ఆ తర్వాత బ్రదర్ రేపన్నావే, వారం రోజులైంది, 2 వారాలు అయింది, 3 నెలలు అయింది, ఏందయ్యా అని అంటే నేను రేపనే కదా, ఈరోజు ఇస్తానని చెప్పలేదు కదా. నేనేమన్నాను మీకు? రేపిస్తానన్నాను, రేపే ఇస్తానండి. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్తగా ఉండండి. మీరు అవసరతను, అత్యవసరతను తెలుసుకున్న వారిగా ఉండాలి. దేవుడు మీకు ఇచ్చుచున్న ఈ లైఫ్ అనేటువంటిది ఇది సుందరం. ఎప్పుడు మీరు దేవునితో నడిచినప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు, దేవుని కార్యంలో మీరు వాడబడినప్పుడు,
దేవుని కార్యాన్ని పక్కకు పెట్టి మీరు మీ స్వలాభము కొరకు మీరు ప్రయత్నం చేసి మీ సొంత కార్యములలో మీరు నిమగ్నమై మీరు ముందుకు వెళ్ళి దేవుడు అడిగినప్పుడు ఏమో అని చెప్పేటువంటి సిచ్యువేషన్ మనలో ఉన్నట్లయితే దట్ లైఫ్ ఈజ్ ఎ ఫెయిలియర్. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది? ద అర్జెన్సీ ఆఫ్ గాడ్. దేవుడు మన గురించి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్. కురియన్ అనే వ్యక్తిని పుట్టించినది కేరళలో, కానీ దేవుని ప్రణాళికలో ఏర్పరచినది ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత దాన్ని తెలంగాణగా మార్చాడు. ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పనులు ఆయన బ్లూ ప్రింట్లో ఆయన రాసి పెట్టాడు. నేను ఇందులో నుంచి తప్పుకోవచ్చు, నేను ఇది చెయ్యొచ్చు, ఆ ఫ్రీడమ్ నాకే ఇచ్చాడు. నేను ఎన్నో సాకులు చెప్పొచ్చు, కానీ నా గురించి దేవునికి ఉన్న ఎక్స్పెక్టేషన్ నేను ఫుల్ఫిల్ చేయడానికి నన్ను నేను సమర్పించినట్లయితే దేవుడు నా జీవితం ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. నేను సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవునికి నష్టమేం జరగదు, కానీ నా గురించి దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశములు నెరవేర్చని ఒక ఫూల్గా నేను మారొచ్చు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని సన్నిధానంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మనకు ఈ కార్యము అప్పగించి ఉన్నాడు గనక మనం దాన్ని నమ్మకంగా చేయడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. ఆయనకి ఇష్టలుగా ఉండడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. దేవా నీ కృప, నీ కృప, నీ కృప అని చెప్పి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని సమర్పిద్దాం. ప్రియులారా, ఈ జీవితం ఇదెంత ధన్యం, ఇదెంత అద్భుతం. ఇది దేవుడు మనకిచ్చినది కాదా? అది ఆయన మహిమార్థంగా వాడుకోవడానికి మనల్ని మనం సమర్పించి ఎవ్వరూ నశించపోకూడదు. నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా నైబర్స్, నా రిలేటివ్స్ ఒక్కరు కూడా నశించిపోకూడదు. వారికి దేవుని ప్రేమను చాటించుటలో నుండి నేను వెనకకు పోయాను. దేవుని కృప వారికి అందించకుండా నేను వెనకకు పోయాను. నా నిర్లక్ష్యమును క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి మనం ఇలా ప్రార్థిద్దాం. లార్డ్, గివ్ మీ యువర్ విషన్. నీ దర్శనం నాకు ఇవ్వండి, నీ భారం నాకు ఇవ్వండి, నీ మనస్సు నాకు ఇవ్వండి. నువ్వేదైతే నా గురించి ఆశించుచున్నావో అది తెలుసుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి దేవుని కృపలో ముందుకు సాగుదాం. దైవ చిత్తానుసారంగా జీవించాం. ఆయనకిష్టులుగా మనం సమర్పింపబడడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ఐ కెన్ డూ బెటర్ దాన్ దిస్. అందుకై ప్రభువా నన్ను నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకుందాం. దేవుడు మన దీవించిన గాక. ఈరోజు మీలో ఎవరైనా అవును ఆ వాక్యం నాతోనే మాట్లాడాడు, నేను చేయగలిగినది చేయలేకపోయానని, సీరియస్నెస్ లేకుండా నేను ఉండిపోయానని, లేజీనెస్ నన్ను ఆవరించినదని నేను ఒప్పుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ డెసిషన్ టు రీడెడికేట్ మై లైఫ్. నా జీవితం మరొకసారి పునఃప్రతిష్ఠ చేయడానికి నేను ఇష్టపడుచున్నాను. దేవుని ఆలయమునకు వచ్చే సమయములో నేను లోపం కలిగి ఉన్నాను. ఆరాధించే విధముగా ఆరాధించలేకపోతున్నాను. ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పగలిగిన వారెవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి, కలిసి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అనేక హస్తములు నాకు కనిపిస్తుంది. దేవుడు మీ అందరిని దీవించిన గాక. దేవుని కృపతో మిమ్మల్ని నింపున గాక. అద్భుతములు మీ జీవితంలో జరిగించిన గాక. ఈ దినమందు పరిశుద్ధాత్ముడు నన్ను తాకినందుకు స్తోత్రమని చెప్పుకుంటూ ఒక నూతనమైన నిర్ణయం తీసుకుందాం. ఐ కెన్ డూ బెటర్. నేను దేవుని కోసం ఇంతకంటే శ్రేష్టముగా చేయగలను, కానీ నేను చేయలేకపోయాను. ఐఎమ్ సారీ లార్డ్ అని ప్రభు సన్నిధిలో చెప్పి మన జీవితాన్ని సమర్పిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినం మీ బిడ్డలతో పాటు నిన్ను మహిమపరిచే ధన్యత ఈ దీన సేవకునికి అనుగ్రహించినందుకు స్తోత్రం. మా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. మా జీవితం నీ సన్నిధిలో అర్పణ చేస్తున్నాను. మమ్మల్ని దర్శించమని, కృపతో నింపమని,
నీ కాపుదల మాకు దయచేయమని, మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని, మరి ఎక్కువగా నీ సన్నిధానములో నమ్మకముగా నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని, కృపలతో మమ్మల్ని నింపుమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించుమని తండ్రి, నీకు సాక్షులుగా మమ్మను వాడుకొనుమని చేతులెత్తి సమర్పించిన ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ కృపలతో నింపమని, తిరిగి మేము నీ సన్నిధిలో నిన్ను మహిమపరచు పర్యంతం ప్రతిదినం ఆసక్తిగా, ఉత్సాహంగా, నీ అర్జెన్సీ తెలుసుకున్న వారిగా ముందుకు నడవడానికి సహాయం చేయమని, కృప చూపమని యేసు నామమున అడుగుచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.